అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 3. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, లోపలికి వెళదాం రా. వద్దులేరా, ఇక్కడ బాగానే ఉంది కదా, నువ్వు కూడా కూర్చో అంటూ స్నేహితుడి చెయ్యి పట్టుకొని లాగాడు. దాంతో స్నేహితుడి పక్కన కూర్చొని సరేలే అంటూ, శ్రావణి, అమ్మ శ్రావణి, మావయ్య గారు వచ్చారు, వేడివేడిగా బజ్జీలు వేసుకుని తీసుకురామ్మా అని పిలిచాడు కూతుర్ని జనార్దన్. ఎందుకురా ఇప్పుడు అవన్నీ, అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు శరత్చంద్ర. దీనిలో ఇబ్బంది ఏముందిరా, తనకి రోజు ఇవన్నీ అలవాటే. ఇదిగో వీళ్ళు వచ్చేటప్పటికి అన్నీ చేసి పెట్టి ఉంచుతుంది అంటూ ముందు రూంలో కూర్చుని చదువుకుంటున్న కొడుకుని, టీవీ చూస్తున్న కూతుర్ని చూపించాడు జనార్దన్. ఓహో, అంటే ఇంట్లో వంట పని అంతా అమ్మాయేనన్నమాట. అవునరా, ఏ క్షణాన పుట్టిందో, ఎప్పుడూ పని పని అంటూ కష్టం తప్పితే సుఖం తెలియదు తనకి అన్నాడు బాధగా జనార్దన్. స్నేహితుడిని భుజం తడుతూ, అంటే చాలా బాధ్యతగా ఉంటుందన్నమాట అన్నాడు శరత్చంద్ర. హా, ఇంటి పని విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ తనకి ఎవరు ఏం చెప్పనవసరం లేదు. ఇంట్లో ఉన్నది 5గురం అయితే అందరి బదులు పనులు చేసేది మాత్రం తనొక్కటే. ముందే ఎవరికి ఏం కావాలో చూసుకుంటుంది. అదృష్టవంతుడివిరా, అలాంటి బంగారం నీ కడుపున పుట్టినందుకు అన్నాడు సంతోషంగా. నాది అదృష్టమేరా, కానీ నా కడుపున పుట్టడం మాత్రం తనకి దురదృష్టం అంటూ బాధపడ్డాడు జనార్దన్. బాధపడకురా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ కూతురికి ఖచ్చితంగా మంచి రోజులు వచ్చి ఇప్పుడు ఎంత కష్టపడుతుందో అప్పుడు అంత సుఖపడుతుంది, చూస్తూ ఉండు అంటూ ధైర్యం చెప్పాడు స్నేహితుడికి. అదేరా నా ఆశ కూడా. దానికి ఎలాగో సుఖం లేదు, సంతోషం లేదు. పోని వెళ్ళిన దగ్గరైనా అది సంతోషంగా ఉంటే ఈ జన్మకి తన తండ్రిగా నాకు అంతకు మించి కావాల్సింది ఏదీ లేదు అంటూ స్నేహితుడి వైపు చూశాడు జనార్దన్. అలాగే జరుగుతుందిలే, నువ్వేం ఎక్కువ ఆలోచించకు అంటూ ఉండగా వాళ్ళిద్దరి కోసం పులిహోర కాంబినేషన్కి బజ్జీలు వేసుకొని తీసుకువచ్చింది శ్రావణి. పసుపు కలర్ లంగా జాకెట్కి పింక్ కలర్ ఓణి వేసుకొని, మెడలో చిన్న గొలుసుతో, చెవులకు చిన్న చిన్న దిద్దులతో, తన వెనుక అన్ని కష్టాలు ఉన్నా మొహం మీద మాత్రం చెరగని చిరునవ్వుతో వస్తున్న శ్రావణిని చూస్తూ, కొంచెం రంగు తక్కువైనా అమ్మాయి బంగారం అనుకొని, ఏమ్మా ఎలా ఉన్నావు అని తనే ముందుగా అడిగాడు శరత్చంద్ర. బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు అని అడుగుతూనే ఇద్దరికి చెరొక ప్లేట్ ఇచ్చి మంచినీళ్ళు వాళ్ళకి అందేలా స్టూల్ దగ్గరికి జరిపి దాని మీద గ్లాసులు పెడుతుంది. ఆమె మాట తీరుని, అలాగే ఆమెకు ఉన్న బాధ కనపడనివ్వకుండా పెదవులపై నింపుకున్న చిరునవ్వుని చూసి, సవతి తల్లి అన్ని ఆరళ్ళు పెడుతున్నా పంటి బిగువన భరిస్తూ పైకి నవ్వుతూ ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంత చిన్న పిల్లకి ఎంత విచక్షణ ఉంది అనుకుని, ఇంట్లో ఎన్ని జరుగుతున్నా కూడా బయటకు మాత్రం ఏమీ జరగనట్టు ఆమె నడుచుకుంటున్న తీరు శరత్చంద్రని ఆకట్టుకుంది. నేను బాగున్నానమ్మా, కూర్చో అన్నాడు. లేదు మామయ్య, కాఫీ పెట్టాను స్టవ్ మీద అంటూ లోపలికి వెళ్ళి చెల్లిని బ్రతిమలాడి స్నానంకి పంపించి తమ్ముడికి కూడా పులిహోర పెట్టి తరువాత బయట ఉన్న వాళ్ళ కోసం కాఫీ రెడీ చేయడానికి వెళ్ళింది. ఆమె చేస్తున్నవన్నీ గమనిస్తూనే ఆమె చేసిన పులిహోరని నోట్లో పెట్టుకున్న శరత్చంద్ర ఒక్క నిమిషం మాట్లాడలేక కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆస్వాదించి ఆ తరువాత కళ్ళు తెరిచి, జనార్దన్, నీ కూతురి చేతుల్లో మాయ ఉందిరా, తను వంట చేస్తే అమృతంలా ఉంటుంది అని చెప్పాడు మనస్ఫూర్తిగా. అవును చంద్ర, కానీ అది అన్నీ ఎంత బాగా చేసినా కూడా మెచ్చుకునే వాళ్ళెవరూ లేకపోగా కావాలని కారణాలు వెతికి మరీ దాన్ని కొట్టడమే ఈ ఇంట్లో మనుషుల పని. నా బిడ్డ జీవితం నరకం అయిపోయింది నేను చేసిన పనికి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జనార్దన్. ఊరుకోరా, ఏంటిది చిన్నపిల్లాడిలా? నీ కూతురు కష్టాలని కడుపులో దాచుకునే శ్రీలక్ష్మితో పాటు అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణ కూడా. అలాంటి తనకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అంటూ ధైర్యం చెప్పాడు స్నేహితుడికి. భుజం మీద ఉన్న కండువాతో కళ్ళు తుడుచుకొని, నాలో ఆ ధైర్యం రోజురోజుకి తగ్గిపోతుంది చంద్ర. అందుకే ఇక అమ్మాయికి పెళ్లి చేసేయాలని చూస్తున్నాను. మీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పరా? పిల్లాడికి ఆస్తుపాస్తులు లేకపోయినా పర్వాలేదు, బుద్ధి గుణం ఉండి నా బంగారు తల్లిని కళ్ళలో పెట్టి చూసుకునేవాడైతే చాలు. అంతకు మించి ఇక నేను కోరుకునేదేమీ లేదు. ఇక్కడ ఎలాగో దానికి అన్నీ బాధలే, అత్తారింట్లో అయినా సుఖపడితే చాలు. నువ్వు పెద్ద పట్టణంలో ఉంటున్నావు, అక్కడ నీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఒకటి ఉంటే చూడు. నీకు తెలుసు కదా, అది చదువుకోలేదు. ఇంకో పక్క ఈ ఇంటి పరిస్థితులు, వీటన్నిటికీ తగ్గట్టు తగిన సంబంధం చూసి పుణ్యం కట్టుకోరా అన్నాడు జనార్దన్. సరే సరే, అలాగే చేద్దాంలే, బాధపడకు. ఇక నుండి నీ కూతురికి మంచి అత్తగారిల్లు చూసే బాధ్యత నాది
అని అభయమిచ్చాడు శరత్చంద్ర. ఇంతలో కాఫీ తీసుకొని బయటికి వచ్చింది శ్రావణి. ఇప్పుడైనా కూర్చో అమ్మా అన్నాడు కాఫీ గ్లాస్ అందుకుంటూ శరత్చంద్ర. పర్వాలేదు మామయ్య అంటూ గుమ్మం ఆనుకొని నిలబడింది మర్యాదపూర్వకంగా శ్రావణి. కాలి బొటనవేలు కూడా కనపడని విధంగా అచ్చమైన పల్లెటూరు ఆడపడుచులా లంగా ఓణీలో నిండుగా ఉన్న శ్రావణిని చూసి, బంగారు తల్లి ఏ ఇంట్లో అడుగు పెడుతుందో కానీ ఆ ఇల్లు ఎప్పటికీ సుఖ సంతోషాలతో నిండిపోతుంది అనుకున్నాడు మనసులో శరత్చంద్ర. మావయ్య అని పిలుస్తున్నావు, నేనెవరో నీకు తెలుసా అమ్మా అని అడిగాడు శరత్చంద్ర. మిమ్మల్ని ఎప్పుడూ చూడకపోయినా మీ గురించి నాన్న మాటల్లో ఎప్పుడూ వింటూనే ఉంటాను మావయ్య. మా నాన్న మీ గురించి చెప్పేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో మీతో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు. ఇది చాలదా ఆయన ప్రాణ స్నేహితులు మీరే అని తెలియడానికి అంటూ వినయంగా సమాధానం చెప్పింది శ్రావణి. ఆమె సమయస్ఫూర్తికి, అలాగే పెద్దవాళ్ల ముందు తల ఎత్తి గట్టిగా మాట్లాడని ఆమె సంస్కారానికి ముచ్చటపడుతూ, ఓహో మావాడు నా గురించి గట్టిగానే మీ అందరికీ చెప్పినట్టున్నాడే అన్నాడు జనార్దన్ డొక్కలో పొడుస్తూ. అతని చేతిని అడ్డుకుంటూ నవ్వుతూనే, మరి చెప్పకుండా ఎలా ఉంటాన్రా, నువ్వు నాకు ఉన్న ఒకే ఒక స్నేహితుడివి అన్నాడు జనార్దన్. వాళ్ళిద్దరి మాటల్ని వింటూ నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంది శ్రావణి. అలా మొదలైన వాళ్ళ మాటలతో చిన్నతనం నుండి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి శ్రావణికి చెప్తూ రాత్రి 8 గంటల వరకు అక్కడే గడిపేశాడు శరత్చంద్ర. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూడగా కొడుకు నుండి ఫోన్ కావడంతో లిఫ్ట్ చేసి, వస్తున్నాను నాన్న అని చెప్పాడు. డాడీ మీరెక్కడున్నారు? పిన్ని బాబాయ్ మీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా రండి అని చెప్పాడు అభి. ఓకే అంటూ కాల్ కట్ చేసి పాకెట్లో వేసుకొని లేచి నించున్నాడు శరత్చంద్ర. వస్తాన్రా, మా వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. అసలే రేపటి నుండి పెళ్లి పనులన్నీ మొదలవుతున్నాయి, వాటి గురించి శంకర్తో మాట్లాడాలి అని స్నేహితుడికి చెప్పి అక్కడే ఉన్న శ్రావణి తల నిమిరి, వెళ్ళొస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు శరత్చంద్ర. అలాగే మామయ్య అంటూ మర్యాదపూర్వకంగా గేటు వరకు ఆయనతో పాటు వెళ్ళి సాగనంపింది శ్రావణి. జనార్దన్ మాత్రం స్నేహితుడిని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపి అక్కడ ఉన్న తన బండి తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. తండ్రి తిరిగి రావడం చూసి అప్పటి వరకు ఫోన్లో మాట్లాడుతూ పైనే ఉండిపోయిన అభి కిందికి దిగి వస్తూ, ఎక్కడికి వెళ్ళారు డాడీ ఇంతసేపు అని అడిగాడు. నా స్నేహితుడి ఇంటికి వెళ్ళానభి, నువ్వు భోజనం చేశావా అంటూ కొడుకుతో మాట్లాడుతూ తనని తీసుకొని లోపలికి వెళ్ళాడు శరత్చంద్ర. హాయిగా నిద్రపోతున్న అభికి ఏదో చప్పుడవడంతో నిద్ర డిస్టర్బ్ అయ్యి కళ్ళు తెరిచి చూడగా ఆ గదిలో నుండి ఎవరో కంగారుగా బయటికి వెళ్ళడం కనపడి వెంటనే లేచి, అసలే పెళ్లి ఇల్లు, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు బంగారం ఉంటుందని అనుమానం వచ్చి, ఎవరు నువ్వు అంటూ తన వెనకే బయటికి వెళ్ళాడు అతను కూడా. బయటకు వెళ్ళి చూసిన అభికి ఇంట్లో ఒకటే హడావిడితో ఇంటి నిండా జనం ఉండడం చూసి, నా రూంలోకి వచ్చిందెవరు అనుకుంటూ నుదురు రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉండగా తెల్ల ఓణి చివరిగా తనకి కనపడడం గుర్తు వచ్చి, ఎస్, వైట్ కలర్ ఓణీలో ఉంది తను. ఎవరై ఉంటారు అని చుట్టూ చూస్తూ ఉండగా హడావుడిగా బయటకు వెళుతున్న నాగమణి వచ్చి, అభి నువ్వింకా ఇలాగే ఉన్నావా, త్వరగా రెడీ అయ్యిరా, హరికి నలుగు పెడుతున్నాం అని చెప్పి వెళ్ళిపోతుండగా, పిన్ని ఒక్క నిమిషం, ఇంతకుముందు నా గదిలోకి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. నీ గదిలోకా అని ఆలోచించి తనకి గుర్తు రావడంతో తల మీద ఒకటి వేసుకొని, అవునభి, శ్రావణి వచ్చింది అని చెప్పింది. వాట్, ఎవరామె, నా గదిలోకి ఎందుకు వచ్చింది అని అడిగాడు. అది నలుగు దగ్గరికి పీటలపైన పరవడానికి తెల్ల పంచె కావాలని నేనే తనని నీ గదిలో ఉన్న అల్మరా నుండి తీసుకురమ్మని చెప్పాను, దానికోసమే వచ్చింది. ఎందుకలా అడుగుతున్నావు అని అడిగింది నాగమణి. ఏం లేదు. సరే నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు అంటూ అభిని అక్కడి నుండి పంపించి తను చెప్పిన పని చేసి అప్పుడే లోపలికి వస్తున్న శ్రావణిని చూసి, అయిపోయిందా శ్రావణి అని అడిగింది. అయిపోయింది అత్తయ్య. అయితే త్వరగా వెళ్ళి హరితని రెడీ చేయి, ఊర్లో వాళ్ళందరూ వచ్చేశారు, లేట్ చేస్తే బాగోదు అంటూ తను అక్షింతలు కలపడానికి వెళ్ళింది హడావుడిగా నాగమణి. హరిత దగ్గరికి వెళ్ళిన శ్రావణిని చూసి, ఏంటే ఈరోజు కూడా ఇంత ఆలస్యమా అని అడిగింది హరిత. దాన్నెందుకే ఇబ్బంది పెడతావు, వాళ్ళ పిన్ని ఇంటి దగ్గర లేకపోయినా దానిని ఊరికి వదిలిపెట్టి వెళ్ళదన్న విషయం మనకి తెలిసిందే కదా అంది మరో స్నేహితురాలు. సరేలే, ముందు దాన్ని రెడీ చేయండి, అత్తయ్య తీసుకురమ్మంటుంది అంది హరిత తలలో పువ్వులు పెడుతూ శ్రావణి.
ఇంతలో అక్కడికి వచ్చిన నాగమణి, అయిందా, త్వరగా తెమ్మలండి, టైం అవుతుంది అని చెప్పి కూతుర్ని తీసుకువెళ్తూ, అమ్మ శ్రావణి, తరువాత వెంటనే మంగళ స్నానం చేయించాలి కదా, నువ్వు పెరట్లోకి వెళ్ళి ఆ ఏర్పాట్లు ఒకసారి చూసిరా తల్లి. ఏంటో నా చేతి కింద ఉన్నది నువ్వు ఒక్కదానివే కావడంతో అన్నీ నీకే చెప్పవలసి వస్తుంది. ఏమనుకోకమ్మా అంది తన గడ్డం పట్టుకుంటూ. అయ్యో, దీనికి అనుకోవడానికి ఏముంది అత్తయ్య, ఇలాంటప్పుడే కదా ఒకరికి సహాయం అవసరం. అదే మామూలుగా అయితే ఎవరింట్లో పనులు వాళ్లే చూసుకుంటారు కదా, మరేం పర్వాలేదు. నువ్వు హరితని తీసుకువెళ్ళు అంది చిరునవ్వుతో. నా తల్లే, నీకు ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు పెట్టాడే అని. ఆ పని అయిపోయాక ఇదిగో ఈ తాళాలు తీసుకొని తర్వాత హరిత పెట్టుకోవాల్సిన నగలన్నీ ఒక పక్కగా పెట్టి ఉంచాను. అలాగే చీర కూడా ఏది బాగుంటుందో చూసి తీసి పెట్టు కొంచెం అంది. తాళాలు తీసుకోవడం ఇష్టం లేని శ్రావణి, అత్తయ్య, మిగిలిన పనులేమైనా ఉంటే నేను చూస్తాను, బంగారం పని నువ్వు చూడు అంది ఇబ్బందిగా. తన సంకోచం అర్థమై, అదేంటి శ్రావణి అలా అంటున్నావు, ఈ విషయంలో నువ్వు భయపడవలసిందేం లేదు. ఇక తాళాలంటావా, నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నంత జాగ్రత్తగా ఉంటాయి. నువ్వు అలాంటి పిచ్చి ఆలోచన ఏం పెట్టుకోకు. అయినా నాకు హరిత ఎంతో, నువ్వు కూడా అంతే అంటూ అక్కడి నుండి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఏమే, నన్ను కూడా రమ్మంటావా నీకు సహాయం చేయడానికి అని అడిగింది తన స్నేహితురాలు జ్యోతి. అదేమంత పెద్ద పని కాదులేవే, నేను చూసేసి వస్తాను, మీరు వెళ్ళి హరిత దగ్గర ఉండండి అంటూ ఓణిని సరిచేసుకొని బొడ్లో దోపుకుంటూ పెరట్లోకి వెళ్ళింది శ్రావణి. అక్కడ ఖాళీగా ఉన్న గంగాళాలు చూసి, అయ్యో, అసలు ఎవరూ నీళ్లు తోడినట్టు లేరే, హడావుడిలో మర్చిపోయి ఉంటారులే అనుకొని ఓ పక్కగా వేడి నీళ్ల కింద మండుతున్న పొయ్యిలో పుల్లలు ఎగదూసి 4 గంగాళాలను బావి దగ్గరికి చేర్చి మెల్లగా నీళ్లు తోడడం మొదలుపెట్టింది. అప్పటికే పెరట్లోని స్నానాల గదిలో స్నానం చేస్తున్న అభి స్నానం చేయడం అయిపోవడంతో టవల్ తీసుకోవాలని చూడగా అది అక్కడ కనబడలేదు. ఏంటి, నేను వచ్చేటప్పుడు టవల్ తెచ్చుకున్నాను కదా, మరి లేదేంటి అనుకుంటూ డోర్ మీద తడిమి చూసి తన టవల్ ఏమైందో అర్థం కాక కొంచెం ముందుకు వచ్చి డోర్ పై నుండి బయట ఎవరైనా కనపడతారేమో అని చూసిన అభికి బావి దగ్గర నీళ్లు తోడుతూ అటువైపు నిలబడి ఉన్న శ్రావణి కనపడింది. తనని చూసి, తెల్లవోని అమ్మాయి అంటే మార్నింగ్ నా గదిలోకి వచ్చింది తనేనా అనుకొని, హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ అరిచాడు బాత్రూంలో నుండి. ఎక్కడి నుండో మగ గొంతు వినపడడంతో నీళ్లు గంగాళంలో పోస్తున్న శ్రావణి నీళ్లు తోడడం ఆపి వెనక్కి తిరిగి చూసింది. చుట్టూ వెతుక్కుంటున్న ఆమెని, హలో, ఇక్కడ అంటూ చెయ్యి పైకెత్తి ఊపాడు అభి. ఈసారి ఆ పిలుపు ఎక్కడి నుండి వస్తుందో కరెక్ట్గా చూసిన శ్రావణికి అభి బాత్రూం నుండి పిలుస్తున్నాడని అర్థమై కంగారుగా పక్కకి తిరిగి నుంచుంది. హా, ఈ అమ్మాయి ఏంటి, నేను ఇటు పిలుస్తుంటే అటు తిరిగి నుంచుంది అనుకొని, హలో, నా టవల్ కనబడడం లేదు, కొంచెం వెతికి ఇవ్వగలవా అని అడిగాడు తనని. దాంతో అక్కడ ఎవరైనా ఉంటే ఆ విషయం చెప్దామని తిరిగి చూసిన శ్రావణికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పాపం మర్చిపోయినట్లున్నారు. పోనీలే తీసుకెళ్ళిద్దామని అక్కడే తీగ మీద వేలాడుతున్న టవల్ని తీసుకొని అభి దగ్గరికి వెళ్ళింది. అతని వైపు చూస్తూ టవల్ ఇవ్వలేక పక్కకు తిరిగి చేతిని వెనక్కి పెట్టింది శ్రావణి. కానీ ఆమె కొంచెం దూరంగా ఉండడంతో అభికి ఆ టవల్ అందలేదు. ముందు ట్రై చేసి తర్వాత, హలో, కొంచెం వెనక్కి రండి, నాకు టవల్ అందడం లేదు అని చెప్పాడు శ్రావణికి. దాంతో ఇంకో 2 అడుగులు వెనక్కి వేసింది శ్రావణి. ఆ వెంటనే తన చేతిలోన టవల్ తీసుకొని, హమ్మయ్య, థ్యాంక్ యూ అంటూ టవల్ కట్టుకొని బయటికి వచ్చి, మార్నింగ్ నువ్వే కదా నా గదిలో ఉంది అని అడిగాడు. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.